హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ అన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, వేణుస్వామి గారు అండ్ వాళ్ళ భార్య వీణావాణి గారు ఇద్దరు కలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు సార్. టీవీ5 మూర్తి గారి పైన సంచలన ఆరోపణలు అయితే చేస్తున్నారు. 5 crores డిమాండ్ చేశారు, మమ్మల్ని చంపేయాలని చూస్తున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు. అసలు ఏం జరిగింది, మరి టీవీ5 మూర్తి గారి పైన ఎందుకు ఈ విధంగా ఆరోపణలు చేస్తారు, మరి దానికి ఆయన రియాక్షన్ ఏంటి, మీరేం చెప్తారు? గత కొంతకాలంగా టీవీ5లో మూర్తి విపరీతంగా వేణుస్వామిని టార్గెట్ చేస్తూ రకరకాల వీడియోలు చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. సో అంటే డైరెక్ట్గా అతను ఒరే రారా నువ్వు తేల్చుకుందాం అన్నట్టుగా వేణుస్వామిని చేస్తూ అతను రకరకాల తాంత్రిక పూజలు ఇవన్నీ పూజలు చేస్తున్నాడు, కన్యల జీవితాలు నాశనం చేస్తున్నాడు, ఇలాగంతా మాట్లాడుతున్నాడు. సో దీనికి మేబీ వేణుస్వామి ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆయన ఒక జ్యోతిష్యం అనేది బాగా ఇబ్బందులకు తీసుకెళ్ళింది. ఖచ్చితంగా అతను తప్పు అయితే ఉంది. ఎందుకంటే ఎవరైనా నిశ్చితార్థం చేసుకున్న రోజే వాళ్ళు విడిపోతారని చెప్పడం కరెక్ట్ కాదు. గతంలో ఆయన చెప్పిన 10లో 2-3 కరెక్ట్గా జరుగుండొచ్చు, కానీ విడాకుల విషయంలో మనం 10 పెళ్ళిళ్ళు విడిపోతారని మనం చెప్తే అర్బన్ సెలబ్రిటీల విషయంలో ఖచ్చితంగా ఇద్దరైతే విడిపోతారు. సో ఆ ఇద్దరు 20% రేటింగ్ని సక్సెస్ రేట్ని పట్టుకొని నేనేం చెప్పినా కరెక్ట్ అంటే కుదరదు. ఎందుకంటే ఈయన చెప్పినవే అనేకం ఫ్లాప్ అయినాయి. లేటెస్ట్గా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తున్నాడు, ఇక్కడ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తున్నాడు, జరగలేదు కదా. అట్లాగే మన ప్రభాస్ విషయంలో సినిమాలు ఫ్లాప్ అన్నాడు, మరి కల్కి పెద్ద హిట్ అయింది కదా. కాబట్టి ఇలాగా ఆయన చెప్పినవన్నీ ఏ జ్యోతిష్యుడు అయినా ప్రపంచంలో జ్యోతిష్యం అంటేనే ఒక ప్రెడిక్షన్. ఆ ప్రెడిక్షన్లో నువ్వు గ్రహాలని ఇంకేదో కథలు చెప్తావు. గ్రహాలనే ఫిజికల్గా ఉన్నాయి. ఇవాళ గ్రహాలకి వెళ్తున్నారు మనుషులు. కొన్ని రోజులు పోతే గ్రహాల టూరిజం కొనసాగబోతుంది. ఆల్రెడీ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. సో ఇంకా కూడా ఆ గ్రహాల వల్ల మనకి ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తుందా లేదా, పలాని బుధుడు 12వ ఇంట్లో ఉంటే వీడికి ఉద్యోగం వస్తుంది, పలాని శుక్రుడు 4వ ఇంట్లో ఉంటే వీళ్ళు విడిపోతారు, ఇలా చెప్పడం అనేది ఖచ్చితంగా అది మూఢనమ్మకం తప్ప ఇంకేం కాదు. ఆ యాంగిల్లో జ్యోతిష్యం మూఢనమ్మకం. అయితే ప్రాక్టికల్గా చూసినప్పుడు జ్యోతిష్యంలో పాజిటివ్ అంశం ఏంటంటే ఒక సైకలాజికల్గా ఒక హోప్ని క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ సమస్యల్లో ఉన్న వాళ్ళకి ఒక హోప్ ఇస్తుంది. నీకు ఒక 6 నెలల్లోనో 1 ఇయర్లోనో నీ లైఫ్ బాగుపడుతుంది, శుక్రుడు ఇల్లు మారుతున్నాడు, శని ఇక్కడికి వస్తున్నాడు, కాబట్టి నీకు బాగుంటుందనే ఒక ఫాల్స్ హోపే అది. కానీ ఆ హోప్ని టెంపరీగా ఇస్తుంది. దానివల్ల ఒక్కోసారి ఫాల్స్ హోప్లు ఈ 6 నెలల్లో వాడికి వేరే విషయాల వల్ల మంచి జరగచ్చు, అట్లాడిస్తుంది. అంటే సైకాలజిస్టులు చేసే పని ఒక్కోసారి జ్యోతిష్యం చేస్తుంది. రెండోది, మన లైవ్స్లోనే విపరీతమైన అన్సర్టెనిటీ ఉంటుంది. ఎవరికి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో, ఎవరు ఎప్పుడు హార్ట్ అటాక్తో చనిపోతారో, ఎవరు ఎప్పుడు విడిపోతారో, ఇలాగా అంటే వ్యక్తిగత జీవితం, కెరీరు, తర్వాత ఇతర విషయాలు, ఆరోగ్యము, ఇవన్నీ కూడా అనిశ్చితతో కూడుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసుకుందామన్న ఒక మన పరిస్థితి ఏంటి, మన లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం అన్నది అందరికి అనిపిస్తుంది. అందుకని చిలక జ్యోతిష్యుడు కూడా సరదాగా వెళ్ళి చెప్పించుకుంటారు. పెద్ద నమ్మకపోయినా చిలక అనేది చూద్దాం సరదాగానే. సో ఈ ఒక క్యూరియాసిటీ ఒకటి ఆదుర్ద ఒకటి, వీటి వల్ల జ్యోతిష్యానికి ఇప్పటికీ డిమాండ్ ఉంది. దీన్ని మార్కెటింగ్ ఇప్పుడు ఈ మధ్య వచ్చిన సోషల్ మీడియా ఇవన్నీ టెక్నాలజీ ద్వారా బాగా మార్కెటింగ్ చేస్తున్నారు. జ్యోతిష్యానికి ఇంకా పెరుగుతుంది భక్తి విపరీతంగా. ఆయన ఎవరో చెప్పినట్టు డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్గా మారుతుందని గజ్జల మల్లారెడ్డి ఎప్పుడో రాశాడు, ఇది భక్తి గురించి. అది ఇప్పుడు ఇంకా కరెక్ట్, ఆయన ఇప్పుడుంటే ఇంకా బాగా రాసేవడం. సో అలాగా భక్తి అనేది డేంజర్గా మారిపోయి ఈ జ్యోతిష్యం అనేది ఇదిగా మారిపోయింది. సో దీంట్లో వేణుస్వామి ఏం చేస్తున్నాడు, తను సెలబ్రిటీల జ్యోతిష్యం ఎవరు అడగట్లేదు. ఆయన నాగార్జున అడిగాడా నా జ్యోతిష్యం చెప్పని, అడగకుండా ఈయన ఎందుకు చెప్తున్నాడంటే ఇది ఒక మార్కెటింగ్. తాను ప్రమోట్ చేసుకోవడం కోసం సెలబ్రిటీలు చెప్పడం అనేది ఒక మార్కెటింగ్. ఫస్ట్లో నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఈయన పేరు విన్నాను. అప్పుడు ఏంటంటే వైబ్రేషన్ ఆఫ్ ద సినిమా టైటిల్స్ అనేది చెప్పేవాడు ఈయన. పలాని టైటిల్కి వైబ్రేషన్ ఉందా లేదా అని ఈయన చెప్తే ఆ టైటిల్ ఉంటుంది, పలాని టైటిల్కి వైబ్రేషన్ లేదంటే ఆ టైటిల్ ఉండదు. అలాగా వినాయక్ లాంటి డైరెక్టర్లు ఈయన దగ్గరికి వచ్చి టైటిల్కి వైబ్రేషన్ ఉందా లేదా అనేది అప్పుడు విచిత్రంగా సినిమా రంగంలో మాట్లాడుకున్నాడు. ఎవడో వేణుస్వామి అంట వైబ్రేషన్ అంట అని చెప్పేవాళ్ళు. అలాగా ఫస్ట్ ఈయన అట్లా వచ్చాడు. ఎందుకంటే ఈయనకి టీనేజ్ నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో సంబంధాలు ఉన్నాయి.
వాళ్ళ వాళ్ళ సినిమా వాళ్ళ పూజల్లో పాల్గొనడం, చిన్న చిన్న వేషాలు వేయడం, పూజారి వేషాలు ఇట్లాంటివి ఆయనతో ఉన్నాయి. కాబట్టి ఆ సర్కిల్ని ఉపయోగించుకొని తను కొద్దిగా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంది ఆయనకి. అంటే వ్యాపారాలు, రియల్ ఎస్టేటు, పబ్ ఉంది. సో వీటి డెవలప్మెంట్కి తనకి పరిచయాలు ఇంపార్టెంటు. సో ఆ పరిచయాలు ఈ సర్కిల్ పెంచుకోవడం దీనంతా చేసుకుంటూ వచ్చాడు. మీడియాని ఎలా మేనేజ్ చేయాలో ఆయనకు అర్థమైంది. ఇలాగా ఆయన పాపులర్ అయ్యాడు. నిజానికి చాలామంది వేణుస్వామి కంటే కూడా జ్యోతిష్యంలో చాలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈయన జ్యోతిష్యంలో కంటే కూడా దీన్ని పరిచయాలను ఉపయోగించుకొని తన రియల్ ఎస్టేట్ అండ్ పబ్బు ఈ రెండింటిని సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు. వాళ్ళ ఆయన శ్రీమతి ఆమె కూడా వీణా శ్రీవాణి, ఆమె కూడా సక్సెస్ వీణా దీంట్లో. ఇలాగా వాళ్ళ ఇద్దరి కెరియర్స్, వ్యాపారాలు దీనివల్ల పెరిగింది. అంతవరకు ఓకే. కానీ దీనివల్ల ఏమవుతుంది, అవతల వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. పెళ్లి చేసుకోబోయే వాళ్ళు విడిపోతారని చెప్పడం, పెళ్లి చేసుకోకుండా విడిపోతారు, ఖచ్చితంగా వాళ్ళ లైవ్స్ అఫెక్ట్ అవుతాయి. చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతారు. అది వేణుస్వామి క్రాస్ చేశాడు. దీన్ని ఒక లైన్ని క్రాస్ చేయకూడదు, ఆ లైన్ని ఆయన క్రాస్ చేశాడు. సో అంతవరకు వేణుస్వామి ప్రాబ్లం ఉంది. అయితే ఇక్కడ టీవీ5 మూర్తికి సంబంధించి వేణుస్వామి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, గత 17-18 నెలలుగా నన్ను వేధిస్తున్నాడు. అంతకుముందు 2017 నుంచి కూడా మహా టీవీలో నుంచి కూడా నన్ను టార్గెట్ చేస్తున్నాడు. నన్ను 5 కోట్లు డిమాండ్ చేశాడు. 5 కోట్లు నేను ఇచ్చే పరిస్థితుల్లో లేదు. దాంతో నన్ను టార్గెట్ చేసి ఎవరెవరినో డబ్బులు ఇచ్చే వాళ్ళని జ్యోతిష్యుని పిలిపించి నాకు యాంటీగా మాట్లాడిస్తున్నాడు అనేది అతని ఆరోపణ. ఇప్పుడు కొత్తగా భార్యాభర్త ఇద్దరు వీడియో చేశారు. మాకిద్దరికి ఆత్మహత్య శరణ్యం, దీనికి కారణం టీవీ5 మూర్తి అని వాళ్ళు చెప్పారు. దానికి టీవీ5 మూర్తి నిన్న మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసి, నిజంగా నేను డబ్బులు డిమాండ్ చేసినట్టుగా ప్రూవ్ చేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపేయండి, ఒకవేళ నేను చనిపోయినాక చేసినా కూడా నా ఎముకలు పెట్టి ఇతను కరప్ట్ జర్నలిస్ట్ అని పెట్టండి అని. మామూలుగా టీవీ5 మూర్తిని ఎవరు కానీ చూస్తే ఇతను తెలుగు ఆర్నబ్ గోస్వామిలాగా అరుస్తుంటాడు అనేది అంటారు. దానికి అంత ఆవేశం ఆ ఛానల్కి అవసరం లేదు. ఆయన ఏమైనా ఇండిపెండెంట్గా ఉంటే పర్లే. అదే తెలుగుదేశం ఛానల్ అందరికీ తెలుసు. తెలుగుదేశంలో ఛానల్లో కూర్చొని నేను ఆబ్జెక్టివ్గా ఉంటాను, నేను దేశం కోసం మాట్లాడుతూ ఉంటే ఎవడు నమ్మడు. అందువల్ల ఆయనకి ఆ క్రెడిబిలిటీ లేదు. మూర్తి అనే వ్యక్తికి తెలుగుదేశం ఛానల్లో కూర్చున్న వ్యక్తికి క్రెడిబిలిటీ ఏముంటుంది? తెలుగుదేశం సర్కిల్లోనే క్రెడిబిలిటీ ఉంటుంది, బయట వాడి దగ్గర ఉండదు కదా. ఎందుకంటే ఆబ్జెక్టివ్గా ఉండలేడు కదా అతను. సో అతను ఉండడు కూడా. అతను ఇదంతా కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే ప్రోగ్రాంలు ఎక్కువ చేస్తాడు మెజారిటీ. కాబట్టి అదేమి ఉండదు. సో వేణుస్వామి దగ్గర డబ్బులు తీసుకున్నాడా, అడిగాడా లేదనేది మనం నిర్ధారించలేం. కానీ ఎందుకు ఇంత టార్గెట్ చేసి వేణుస్వామిని చేయాలి? వేణుస్వామి తప్పు చేశాడు, ఒకసారి 2 సార్లు చెప్పాము, అయిపోతుంది కదా. ఇప్పుడు మన ఛానల్లో కూడా నేను కూడా చెప్పాను, వేణుస్వామి చెప్పింది కరెక్ట్గా. అంత మాత్రం అదే పని పట్టుకొని వేణుస్వామి మీద రోజు ఫోకస్ చేసి వీడియోలు చేయాల్సిన అవసరం మూర్తికి ఏంటి? దానివల్ల ఆయన ఏ రకమైన సమాధానం ఉద్ధరిస్తున్నాడు? మళ్ళీ ఆయన జ్యోతిష్యులనే కదా పెట్టుకుంటున్నాడు. వాళ్ళ జ్యోతిష్యం కరెక్టా? సో వేణుస్వామి తప్పైతే వీళ్ళతో కూడా తప్పే కదా. ఈ జ్యోతిష్యుల మధ్య కూడా ఏంటంటే ప్రొఫెషనల్ రైవలరీ ఉంటుంది. అంటే ఇతను బాగా పాపులర్ అయిపోతున్నాడని మన దగ్గరకు కూడా వచ్చేవాళ్ళని చూస్తుంటా కదా, సార్ వేణుస్వామి వాడికి ఏం తెలియదు సార్ జ్యోతిష్యం అని చెప్తుంటారు. సార్ మనం ఊరుకుంటాం. సో అలాగే ప్రొఫెషనల్ రైవలరీ ఉంటుంది తప్ప ఒక జ్యోతిష్యుడు గ్రేట్, ఇంకో జ్యోతిష్యుడు వీక్, అవేమి ఉండదు. జ్యోతిష్యమే నేను ఇంతకుముందు చెప్పినట్టు బుల్షిట్. అదే ఒక ప్రెడిక్షన్ తప్ప అంతకంటే ఏమి లేదు. మళ్ళీ దాంట్లో ఒకడేదో పెద్ద పుడింగి, ఇంకొక అతను ఇది అని చెప్పడం వేస్ట్. రెండోది, అతను ఓపెన్గా వామాచార పద్ధతిలో, తాంత్రిక పద్ధతుల్లో నేను పూజలు చేస్తాను, ముందు పెడతాను ఇవన్నీ చెప్తున్నాడు. దాన్ని తీసుకెళ్ళి తను యోనికి పూజ చూసాడా, మూర్తి చూసాడా యోనికి పూజలు చేసేది. సో ఇలాగ అతన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం అయితే చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడో మరి ఆయన చెప్పాలి. సమాజ ఉద్ధరణ అయితే అది కాదు. ఓకే సార్. ఎందుకంటే సమాజ ఉద్ధరణ అయినప్పుడు నువ్వు కంప్లీట్గా జ్యోతిష్యానికి యాంటీ ఉండాలి. వాళ్ళ ఛానల్లోనే బోల్డ్ అవన్నీ జరుగుతుంటాయి ఒక పక్క. రెండోది, జర్నలిస్టులు పోయి ఈయన మీద కంప్లైంట్ చేయడం కూడా విచిత్రమే. ఎందుకంటే ఇవాళ జర్నలిజమే వేణుస్వామి కంటే 100 రెట్లు డేంజరస్గా జర్నలిజం ఉంది ఇవాళ. అలాంటిది మళ్ళీ ఆ టీవీ5లో పనిచేసే జర్నలిస్టులు వాళ్ళు కలిసి వెళ్ళి మహిళా కమిషన్కి వేణుస్వామి ఒక్కడే సమాజాన్ని నాశనం చేసేస్తున్నట్టు. మరి ఆమె అడిగిన దాంట్లో లాజికల్ పాయింట్ ఉంది. వాళ్ళ వైఫ్ అంటే జర్నలిస్టులు మాత్రం ఒకదాని. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ అమ్మాయి ఎవరు లావణ్య వాళ్ళ విషయాన్ని ఎలా పట్టుకున్నారు, అంతకుముందు శాంతి విషయాన్ని, అదంతా జర్నలిజమే చేయలేదా? మరి జర్నలిస్టులు అప్పుడెందుకు వీళ్ళకి అది గుర్తు రాలేదు?
శాంతి మీద చేసేటప్పుడు ఇదే జర్నలిస్టులు ఎందుకు పోయి కంప్లైంట్ చేయలేదు? క్లియర్గా ఏదో ఒక అజెండా అయితే టీవీ5 మూర్తికి వేణుస్వామి మీద